పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాము. ధూల్పేట వినాయకుల అమ్మకాలకి పెట్టింది పేరు. ఏది అనేది అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి, మేము ఊహించలేదు ఇంత బాగుంటాయని. చాలా అంటే చాలా బాగున్నాయి. గణేశుడు కూర్చోబెట్టిన వాళ్ళు ఎట్లయినా కూర్చోబెడతారు. వర్షం రానియండి, తుఫాన్ రానియండి, ఇయర్కి ఒక్కసారి వస్తాడు బప్ప. దానికి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. కంటిన్యూ కూర్చోబెడతారు. వర్షం రానియండి, ఏమైనా కానివ్వండి. అంటే కుందన్స్ వర్క్ మొత్తం స్టోన్ వర్క్ అంతా నీట్గా ఉందన్న. అందుకే మేము ప్రతి ఇయర్ ధూల్పేటకి వచ్చి వినాయకుని తీసుకుంటాం. మనం ఇయర్కి ఒకసారి వస్తా అన్న వినాయక చవితి, కానీ మస్తు ఎంజాయ్మెంట్ చేస్తాం కాన. ప్రతి ఇయర్ అనే ఇరికి వస్తాం. దగ్గర 10th ఇయర్ అనేది ఇరికి రావడం మేము. अभी जो पीवीसी और थोड़े आइटमों में रेटा बढ़ने से थोड़ा रेट बढ़ा. अभी तो रिजनेबल ही ज़्यादा नहीं. ఓన్లీ హైదరాబాద్ నుంచే కాదు, రాష్ట్రం నలుమూల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ధూల్పేటకు వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ తయారైన గణేష్లు వాళ్ళ రాష్ట్రాలలో కూడా దొరకవు. పక్క రాష్ట్రాల్లో అంత అందంగా, అంత అద్భుతంగా తయారు చేస్తారనమాట. వాళ్ళు కోరుకున్న విధంగా తయారు చేసి ఇస్తారు ధూల్పేటలో. దానికి తగ్గట్టుగానే రేట్లు కూడా ఇక్కడ అలాగనే ఉంటాయని చాలామంది బయట ఎన్నో ఏరియాల్లో కూడా గణేష్లను తయారు చేస్తుంటారు. అక్కడ తక్కువ ధరలున్నా ఎక్కువ ధరలున్నా పట్టించుకోకుండా అందరూ ధూల్పేటకే వస్తారు. ఎందుకంటే ధూల్పేటలో గణేషుని కొనుకెళ్తే మాకు ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది అనమాట ధూల్పేటలో. దానికి తగ్గట్టుగానే వివిధ రకాల గణేష్లు కూడా ఇక్కడ ధూల్పేటలో దొరుకుతుంటాయి. భారతదేశంలో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితే. వినాయక చవితి అంత పెద్ద పండుగ ఇంకేది ఉండదు. అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళైనా అందరూ భారీ ఎత్తున ఈ పండుగ జరుపుకుంటారు వినాయక చవితి. అలాగే భారతదేశానికి సంబంధించి విదేశాల్లో ఎవరైతే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అక్కడ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే మనం ధూల్పేటలో ఉన్నాము. వివిధ రకాల గణేష్లను చూడొచ్చు. ఇక్కడ ఒక స్టాల్లో ఉన్నాము. ఈ ప్రత్యేకత ఏంటంటే, ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత, వీళ్ళు ముంబై నుంచి, పూణే నుంచి అక్కడ తయారైన గణేష్లను తీసుకొని వచ్చారు. అవి చాలా బాగున్నాయి, వెరైటీగా. అంటే ఆ క్లాత్ తోటి తయారు చేసిన గణేష్లు, ఏదైతే గణపతి పంచలు ఉంటాయో అవన్నీ మంచి మంచి క్లాత్స్తో డిజైన్ చేసి, అలాగే చాలా రకాలైన గణేష్లు, చంద్రుడి మీద కూర్చున్న గణేశుడు, అలాగే ఎద్దు మీద కూర్చున్న గణేశుడు. గణేశుని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో రకాల వినాయకులు, ఎన్నో రకాల ప్రతిమలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ధూల్పేటలో ఉన్నాము, చూద్దాం. ఇంకా ఇక్కడ వివిధ రకాల గణేష్లు ఉన్నారు, వాటిని అన్నింటినీ చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే రేట్స్ కూడా కనుక్కుందాం. ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎలా అమ్ముతున్నారు, మరి కొనుక్కునే వారి దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది, వాళ్ళు తక్కువ రేట్కి అడుగుతున్నారా, చెప్పిన రేట్కే కొనుక్కొని తీసుకుని వెళ్తున్నారా, అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మాది సిరిసిల్ల అండి. సిరిసిల్ల నుంచి వచ్చాము. ఇక్కడ వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పేసి మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడే వచ్చాము, చూస్తున్నాము. ఇంకా ఏది అనేది అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా రేట్స్ ఎవరు చెప్పలేదు, ఇప్పుడే చూస్తున్నాం. చూసిన తర్వాత ఫైనల్ చేస్తాం. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చాము ఇక్కడికి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? అసలు చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించలేదు ఇంత బాగుంటాయని. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే మా ఊర్లో ఒక డిఫరెంట్గా ఉండాలి, జనాలు వచ్చి చూసే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ వరకు ధూల్పేటలో ఫేమస్ కాబట్టి మంచిగా ఉండాలని చెప్పి వెరైటీ గణపతి తీసుకోవడానికి వచ్చాము ఇంత దూరం. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారా? లేదు, ఈసారి మొదటి సంవత్సరం ఈసారి వచ్చాము. ఈసారి మాది సెలబ్రేషన్ గ్రాండ్గా వేయాలనే ఉద్దేశం కొద్ది ధూల్పేటకి వచ్చి తీసుకుందామని ఇక్కడికి వచ్చాం. ఓకే, ఎలాంటి రకమైన గణేష్ని తీసుకోవాలనుకుంటున్నారు? ఇంకా సెలెక్ట్ కాలేదు, చూస్తున్నాం. ఏదైనా డిఫరెంట్గా ఉండేది ఈసారి అయోధ్యది అని అనుకుంటున్నాం. అయోధ్య మందిర్కి సంబంధించి ఆ మోడల్లో ట్రై చేస్తున్నాం. అంటే రాముడి రూపంలో ఉన్న గణేష్ని తీసుకోవాలనుకుంటున్నారా? అవునండి, అవును, రాముడి రూపంలో ఉండేది కావాలి.
వినాయకుని కొనడానికి వచ్చారా? అవునండి, ఓకే, ఎలా ఉన్నాయి రేట్స్ ఇక్కడ? బాగానే ఉన్నాయండి, నార్మలే ఉన్నాయి, రీజనబుల్ ఉన్నాయా? రీజనబులే ఉన్నాయండి. ఈ షాప్లో ఎప్పుడు రీజనబుల్ ఉంటాయి, ఇక్కడ ఎప్పుడు తీసుకుపోతాం, ఎవ్రీ ఇయర్ తీసుకుపోతాం, రీజనబులే ఉంటాయి. అంటే మీరు ఏ టైప్ గణేష్ని తీసుకోవాలనుకుంటున్నారు ఈసారి? చిన్న పెద్ద అన్ని మిక్స్ ఉంటాయి, మాది అన్ని తీసుకుంటాం వీటికి ఎప్పుడు అన్ని మిక్స్ ఉంటాయి, మేము కూడా అమ్మేస్తాం. కాచిగూడలో అమ్ముతాం, తీసుకుపోయి కాచిగూడలో మన షాప్ ఉంది, అక్కడ చార్మి కోకోనట్ అని దాంట్లోనే అమ్ముతాం. ఎలా ఉంటుంది ప్రజల నుంచి స్పందన కొనే వాళ్ళ దగ్గర? సూపర్ ఉంటుందండి, ఎవ్రీ టైం సూపర్ ఉంటుంది. ఒక 50-80 గణేష్ ఈజీగా అమ్మేస్తాం, ఎవ్రీ టైం తీసుకుపోతాం. మంచిగా రేట్ రీజనబుల్ ఉంటాయి, మొత్తం మార్కెట్ కన్నా తక్కువ ఉంటుంది రేట్ ఇక్కడ. ఇప్పుడు కంటిన్యూ ఒక 4-5 డేస్ వర్షం పడింది అనుకో, తుఫాన్ వచ్చి, అప్పుడు సేల్స్ ఎలా తక్కువ ఉంటాయి కదా? తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయా? ఏం కాదండి, గణేశుడు కూర్చోబెట్టిన వాళ్ళు ఎట్లయినా కూర్చోబెడతారు. వర్షం రానియండి, తుఫాన్ రానియండి, ఎవరు సెలబ్రేషన్ చేస్తారు కదా. ఇయర్కి ఒకసారి వస్తాడు బప్ప, దానికి ఎవరు ఆపరు, కంటిన్యూ కూర్చోబెడతారు. వర్షం రానియండి, ఏమైనా కానివ్వండి, వినాయకుడితో కూర్చోబెడతారు కదా, 100% అంతే. వెనకాల ఉన్న వినాయకుడిని కొన్నారంట వీరు, ఎంత ఎంత కొన్నారు? 40K అన్న. బాగుంది, సూపర్గా ఉంది. కింద సింహం, చేతిలో శూలం. ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంటే ఏం నచ్చి తీసుకున్నారు? సింబము, డెకరేషన్, అన్ని కుందన్స్ వర్క్, మొత్తం స్టోన్ వర్క్ అంతా నీట్గా ఉందన్న. అందుకే మేము ప్రతి ఇయర్ ధూల్పేట్కి వచ్చి వినాయకుని తీసుకుంటాం మనం. ఇప్పుడు ఇది ఎక్కడ, మీరు ఏరియా నుంచి వచ్చారు? మేమా సికింద్రాబాద్ ఏరియా అన్న. ఇతన్ని వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కెమెరా వెనకాల ఉన్నారు, ఇతన్ని నవ్విస్తున్నారు మాట్లాడకుండా, అందుకే అతను నవ్వుతున్నాడు, మీరు వేరేలాగా అనుకోవద్దు. నీకు వినాయక పండుగ అంటే నీకు ఎందుకు ఇష్టం? అంటే ఏ విధంగా, అంటే ఒక్కో పండుగకి ఒక్కో స్టైల్ ఉంటుంది. వినాయక చవితిలో ఈ వినాయకుని పండుగలో నీకు ఏది ఇష్టం? ఇయర్కి ఒకసారి వస్తా అన్న వినాయక చవితి, కానీ మస్తు ఎంజాయ్మెంట్ చేస్తాం కదా అన్న. ఉన్నాయి 9 days 9 days మనం వినాయకుని పెడతాం, 9 days పూజ చేస్తాం కదా అన్న. తీసేటప్పుడు గ్రాండ్గా తీస్తాం, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్న. ప్రతి సంవత్సరం ఇడికి వస్తారా మీరు? ప్రతి ఇయర్ అని ఇరికి వస్తాం. దగ్గర ఇది 10th ఇయర్ అనేది ఇరికి రావడం. మేము 10th ఇయర్ నుంచి ఇన్నే బుక్ చేస్తాం, ఇన్నే తీసుకుంటాం అన్న మనం ధూల్పేటలోనే. ధూల్పేటలో గణేశుడు కాకుండా నీకు ఇంకేమని ఇష్టం ధూల్పేటలో? ఏం లేదన్న, మనం వచ్చేదే గణేశం గురించి అన్న ధూల్పేట్కి. आपका पीछे मतलब इधर आपका इधर भी बहुत है गणेश मूर्तियाँ, मतलब लोग बहुत आते हैं ना दूसरे एरिया से, मतलब उन लोगों को देख के मतलब क्या कैसे लगते हैं आपको? अच्छा लगता है, लेकिन खरीदते इधर धूलपेट में आते सब लोग, इधर टिफिन करते खाते सब लोग इधर. रेट्स रीजनेबल है अभी इस बार गणेश मूर्ति का? अभी जो पीवीसी और थोड़े आइटमों में रेटा बढ़ने से थोड़ा रेट बढ़ा. अभी तो रिजनेबल ही है, ज़्यादा नहीं. చూసారు కదా వ్యూవర్స్, ధూల్పేటలో కొనడానికి వచ్చిన వాళ్ళు, అలాగే ఓనర్స్, అలాగే ఇక్కడ స్థానికులు కూడా ఏమంటున్నారు, ఎంత వర్షం వచ్చినా లేకపోతే దేవుణ్ణి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ధూల్పేటలో ప్రతి సంవత్సరానికి సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ స్థానికులు, చాలా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇక్కడికే వస్తారు. ఎందుకంటే మాకు ధూల్పేటలో గణేశులు బాగా అనిపిస్తాయి, మాకు సెంటిమెంట్ ఇక్కడే కొనుక్కుంటామని వస్తుంటారు అంటున్నారు. అలాగే ధూల్పేటలో వివిధ రకాలైన గణేశులు ఉంటాయి. మనం ఈ గణేశుడు ఆ గణేశుడు అంటే వాటికి పేర్లు పెట్టకుండా వారికి నచ్చిన రూపంలో గణేశుని తయారు చేసుకుంటారు. కొందరు ఆర్డర్స్ కూడా ఇచ్చి మరీ ఇక్కడ చేయించుకుంటారు ధూల్పేటలో. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున వినాయక చవితి పండుగ పెద్ద ఎత్తున జరిగి ఎప్పటిలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుందాం. కెమెరామెన్ సత్తితో కృష్ణ బలాపుర లోకల్.